కూడా మనం చూసాం మెయిన్ లీడర్స్ కూడా బయటికి వెళ్ళిపోవడం పోతే మహేష్ కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు జనసేన ఈ విధంగా చేస్తుంది నమ్ముకున్న వాళ్ళని అట్టేట ముంచేస్తుంది ఇంతకాలం కష్టపడి పనిచేసి పార్టీని భుజాన వేసుకొని మోసిన వాళ్ళని పక్కన పెట్టి టికెట్లు కాదనుకుని చెప్పి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాయని చెప్పి అనేక కామెంట్స్ పార్టీ మీద అధినేత మీద కామెంట్స్ చేస్తూ బయటకు వెళ్తూ ఉన్నారు. ఓకే, మరి ప్రచారానికి సంబంధించి ఏంటి? ఫస్ట్ బ్రేక్ ఇచ్చారు, లేట్ గా స్టార్ట్ చేస్తున్నారు. నేను మరొకసారి చెప్తున్నా, లేట్ గా స్టార్ట్ చేస్తున్నారు. కూటమిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీతో పోల్చుకుంటే మిగిలిన రెండు పార్టీలు కూడా ప్రచారంలో స్లోగాన్ ఉన్నాయని నేను మాట్లాడుతున్నటువంటి పాయింట్. అది వాస్తవం అవాస్తవం అనేది మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. వారాహి యాత్ర ద్వారా అటు ప్రజాగాలం తర్వాతే వారాహి యాత్ర స్టార్ట్ అయింది. తర్వాత జ్వరం అన్నారు, బ్రేక్ ఇచ్చారు, మళ్ళీ జ్వరం అన్నారు, బ్రేక్ ఇస్తున్నారు. మరి ఎట్లా మరి ఉన్నటువంటి స్థానాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు కార్యాచరణ? చెప్పండి మురళి గారు. హలో, మ్యూట్ లో ఉన్నట్టుంది ఆయన. లేదు ఒకసారి మ్యూట్ చెక్ చేసుకోండి ప్లీజ్. హలో, వినిపిస్తుంది, చెప్పండి మురళి గారు. రైట్ 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 ముందుగా ప్యానెల్లో కూర్చున్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారం. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేడం. అంటే ఈరోజు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎక్కడా కూడా ఎవరు వెనకబడలేదండి. ఆలస్యంగా ప్రారంభించడం, లేకపోతే మధ్యలో బ్రేక్ పడడం, ఏదో పవన్ కళ్యాణ్ గారికి మొన్న జ్వరం వచ్చిందని తప్ప అది తప్ప ఈరోజు ప్రతిరోజు కూడా ప్రజల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, ఈరోజు ప్రజల్లో ఉన్నారు కాబట్టి పొత్తుకి ప్రజల్లో ఇంత విశేషమైనటువంటి ఆదరణ ఈరోజు లభిస్తా ఉంది. ఈరోజు సిద్ధం సభల సభతో పేర్లు పెట్టి గ్రీన్ మ్యాట్లు వేసుకున్నటువంటి పరిస్థితి అయితే పొత్తుకైతే ఈ రోజు లేదు. పొత్తులు ఉన్నటువంటి ఏ పార్టీలో కూడా గ్రీన్ మ్యాట్లు వేసి జనాలను చూపించాల్సినటువంటి దుస్థితులు అయితే ఏ పార్టీ కూడా లేదు. అదేవిధంగా ఈరోజు ఎన్నికల ప్రచారంలో చాలా ముందున్నాం. జనసేన పార్టీ ఈరోజు వారాహి యాత్ర మొదలు పెట్టడం కావచ్చు, అదేవిధంగా నారా లోకేష్ గారు యోగాల యాత్ర ద్వారా రాష్ట్రం అంతా పర్యటించడం కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సిద్ధం సభల ద్వారా శ్రేణుల్ని ఎన్నికల కోసం ప్రజాగళమే కాదండి, ప్రజాగళమే కాదండి, అంతకుముందు రా కదలేరా సిద్ధం అనేది వైసీపీకి సంబంధించిన ప్రోగ్రామ్. సిద్ధం అనేది వైసీపీకి సంబంధించినటువంటి కార్యక్రమం అండి. కానీ సిద్ధం అనే పదమే వాళ్ళ పార్టీ ట్రేడ్ మార్క్ కాదండి. ఈరోజు ప్రజలు కూడా సిద్ధంగా కాదు. మురళి గారు మీరు చెప్పింది వాస్తవమే అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు రా కదలిరా అని చెప్పి ప్రజాగళం అని చెప్పి మనం ఒక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు సిద్ధం సభ అని చెప్పి ఇంతకు ముందే మాట్లాడున్నారు కదా, వైసీపీకి సంబంధించినటువంటి కార్యక్రమం కదా. రా కదలిరా సభల పేరుతో కావచ్చు, అదేవిధంగా ప్రజాగళం సభల పేరుతో కావచ్చు, ఈరోజు ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నారు. అయితే ఈ ప్రజల్లో ఉండేటువంటి క్రమంలో ప్రజల్లో ఎటువంటి ఆదరణ లభిస్తుంది? తాడేపల్లిగూడెంలో అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు సభ ఏర్పాటు చేసినప్పుడు కావచ్చు, అదేవిధంగా ఈరోజు చిలకలూరుపేటలో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఏర్పాటు చేసినటువంటి సభల్లో కావచ్చు, ప్రజల్లో విశేషమైనటువంటి ఆదరణ ఈ రోజు లభిస్తా ఉంది. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదించదామా అని చాలా సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీంట్లో ఎక్కడ కూడా మరో ఆలోచనటువంటిది లేదు. పవన్ కళ్యాణ్ బ్యాక్ ప్రచారానికి ఎప్పుడు రాబోతున్నారు? ప్రారంభిస్తారండి. ఆల్రెడీ శ్రేణులు ప్రచారంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే ప్రచారంలో పాల్గొంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు పాల్గొనలేదు. ఇప్పుడు అంతా సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ఈరోజు అనేకమైనటువంటి అప్డేట్స్ అన్ని కూడా సామాజిక మాధ్యమాల ద్వారా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్ లోనే ఈ రోజు చాలా విస్తృతంగా వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ఎక్కడా కూడా ఆలస్యం అయ్యో, లేకపోతే సమాచారాలు చెప్పుకోవడమో, లేకపోతే సేకరించుకోవడమో, ఈ రోజు రేపు సాయంత్రం సభ అంటే ఈ రోజుకి ఈరోజు సమీకరణ జరిగేటువంటి పరిస్థితిలో సమాచారం ఆ విధంగా మనకి టెక్నాలజీ ఈ రోజు పెరిగిపోయింది. కాబట్టి దాంట్లో ఎక్కడా కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పురంధరేశ్వర్ గారు కావచ్చు, పురంధరేశ్వర్ గారు కూడా ఇంతకు ముందు రాష్ట్రం అంతా కూడా పర్యటన చేశారు. అయితే ఈ యొక్క క్రమంలో గెలిపించుకోవడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు కరాఖండిగా చెప్తా ఉన్నాం అంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 5 రోజుల పాటు ఎక్కడా కూడా ప్రజల్లోకి రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చి ప్రజల్లో ఏదో ఆయన పేదల కోసమే ఉన్నట్టు ఆ బస్సు దగ్గర కూర్చొని వాళ్ళని పరామర్శించడం, 5 ఏళ్ల నుంచి పరదాలు కట్టుకొని తిరిగిన ఈరోజు ముఖ్యమంత్రి పక్కకు వస్తూ ఉంటే ఆఖరికి ఇది మన ఏమంటారు చెట్లు కూడా కొట్టేసి చెట్ల పైన నుంచి ఎవరైనా ఆయన పైన దాడి చేస్తారేమో, లేకపోతే ఎక్కడైనా థ్రెటన్ చేస్తారేమో అని చెప్పి చెట్ల పైన ఏదైనా ఉంటుందని చెట్లు కూడా కొట్టేసినటువంటి ముఖ్యమంత్రి 5 ఏళ్లలో ఒక్క ప్రెస్ మీట్
ఒక్క ప్రెస్ మీట్ 5 ఏళ్లలో ఒక్క ప్రెస్ మీట్ ను కూడా ప్రశ్న అడ్రస్ చేసి పెట్టారులేండి. క్వశ్చన్ గెలిచిన తర్వాత స్టార్టింగ్ లో ప్రెస్ మీట్ పెట్టున్నారు. 5 సంవత్సరాల్లో అధికార పార్టీకి వచ్చిన తర్వాత పెట్టలేదనేది కాదు, స్టార్టింగ్ లో పెట్టున్నారు. మనం పూర్తిగా ఖండించమనేది కాదు. వంశీ గారు చేయక ముందు ఎస్ పోన్లేండి, ఒప్పుకున్నారు మీరు. గెలిచిన తర్వాత మాత్రమే పెట్టే, తర్వాత పెట్టలేదని మీరు ఒప్పుకున్నారు. మీకు కూడా మీ దగ్గర కూడా సమాచారం ఉంది కాబట్టి నా నాలెడ్జ్ లో ఉన్నంత మేరకు అయితే నా దగ్గర ఎక్కడా కూడా ప్రజా నేను ఒప్పుకునేది ఏంటి మురళి గారు?